స్థానిక శ్యామల నగర్ లో శ్రీ ఉమామహేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయాల ప్రాంగణంలో వించేసి ఉన్న శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం 24వ వార్షికోత్సవ సందర్భంగా 600 మంది మహిళలతో భారీ ఎత్తున సాయి సత్యవ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం వ్యవస్థాపకులు సూరవరపు రామారావు, సూరవరపు రాజ్యలక్ష్మి, వారి కుమారుడు సూరవరపు సుబ్బారావు, సూరవరపు శ్రీనివాస్ దంపతుల పర్యవేక్షణలో శుక్రవారం ఆలయ వద్ద 600 మంది మహిళలతో సాయి సత్య వ్రతాలు జరిపించారు. భారీ ఎత్తున మహిళలు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో వ్రతాల్లో పాల్గొన్నారు. సూరవరపు శ్రీనివాస్, బొరుసు శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులకు ఉచితంగా పూజా సామగ్రి అందజేసి ఈ వ్రతాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని, ఆ సాయి దయవలనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుందన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. స్థానిక దానవాయిపేట శ్రీ షిరిడి సాయి సేవా ఆశ్రమం వ్యవస్థాపకులు అమ్ముల సాంబశివరావు, వాసిరెడ్డి సత్యనారాయణ, డాక్టర్ సివి నరసింహారావు వారి బృందం ప్రవచనాలు ఇచ్చారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి, కుమార్తె సింధు సహస్ర కూడా వ్రతాల్లో పాల్గొన్నారు. కోటి పాపాలను ప్రాలదోలు యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి. శ్రీ ఉమామహేశ్వర స్వామి, లక్ష్మీ గణపతి స్వామి దేవాలయాల ప్రాంగణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం నేటికి ప్రతిష్ఠించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పెద్దలు శ్రీ సూరవరపు రామారావు గారు, శ్రీమతి రాజలక్ష్మి గారు వారి చేతుల మీదుగా 2001వ సంవత్సరంలో ఇదే తేదీన ఈ దేవాలయం ప్రతిష్టాపన జరిగింది. ఏటా క్రమం తప్పకుండా ఆ తారీఖున వార్షికోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. సుమారు 600 మంది మహిళల చేత ఉచితంగా పూజా సామగ్రి ఇచ్చి వారి చేత సామూహికంగా సత్యసాయి వ్రతాలు జరిపించడం జరుగుతుంది. పెద్దలు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు, శ్రీ వాసిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ గారు, అలాగే సివిఎస్ భాస్కర్రావు గారు తదితర పెద్దల ప్రవచనంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈరోజు కూడా ఎంతోమంది మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరిపించారు. పూజా సామాగ్రి మొత్తం ఆలయ కమిటీ పెద్దలైనటువంటి వీరి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. అనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం శ్యామలానగర్లో మా తండ్రి గారైన శ్రీ సూరవరపు రామారావు గారు, శ్రీమతి రాజలక్ష్మి గారిచే 24 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. అది మేము మా కుటుంబం అంతా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. బాబా వారి ఆశీస్సులతో మా కుటుంబం అంతా ఈవేళ మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈ ప్రతి వార్షికోత్సవం నాడు 600 మంది వరకు మహిళలచే సత్యవ్రతాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ మాకు ఈ అవకాశం బాబా గారు ఇచ్చారని మేము ఎంతో ఆనందంగా, ఇంకా మొత్తం అందరూ కూడా కమిటీ అంతా ఇందులో నిర్మాణాత్మకంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా గురువుగారు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు, వాసిరెడ్డి సత్యనారాయణ గారు వీరి సారథ్యంలో ప్రతి సంవత్సరం కూడా భజన కార్యక్రమం మొత్తం వారి ఆధారంలోనే జరుగుతుంది. ఇదంతా ఈ అవకాశం ఇచ్చినందుకు మా సాయిబాబా గారికి మేము కుటుంబం అంతా ఎప్పుడు మేము రుణపడి ఉంటామని. పూజా సామాగ్రి అంతా మేమే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక గిఫ్ట్, అలాగే ఇంటికి పొద్దున్నే ఉదయాన్నే వస్తారు కాబట్టి బాబా గారికి ఇష్టమైన వెజిటబుల్ బిర్యానీ కూడా మేము వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాదం కింద స్వీకరించడానికి కూడా మేము ఇస్తున్నాం. ఇదంతా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంకా 1000 మంది వచ్చినా 2000 మంది వచ్చినా చేయడానికి మాకు చాలా ఇదిగా ఉంది. కానీ మాకు ఇక్కడ స్థలం ఒక తక్కువ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక 600 మంది వరకే మేము చేయడం జరుగుతుంది. ఇది మేము అదృష్టంగా భావిస్తాం. సమర్థ సద్గురు సాయినాథ్ మందిర్ 24th యానివర్సరీ జరుపుకుంటున్నామండి. సూరవరపు రామారావు గారు స్థాపించారు 24 years బ్యాక్. ఎవ్రీ ఇయర్ ఈ సాయి సత్య వ్రతాలు జరుగుతాయి. ఈ ఇయర్ ఆల్మోస్ట్ 700 వరకు ఇందులో పార్టిసిపేట్ చేశారు.